తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ వాతావరణంతో ఇప్పుడు ఆ రెండు దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. మనం ఇజ్రాయెల్లో నుంచి అక్కడ తాజా పరిస్థితి ఏ రకంగా ఉందో మనం లైవ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అక్కడ ఇజ్రాయెల్లో మన తెలుగు వ్యక్తి శౌర్య గారు ఉన్నారు, వ్యాఖ్యాత. వారు అక్కడే ఉన్నారు. అక్కడ ఏం జరుగుతుందో పూర్తి వివరాలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శౌర్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటంటే ఇజ్రాయెల్లో ఏం జరుగుతుంది? మొత్తం మిసైల్లో వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, బాంబుల దాడి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ రకంగా ఉంది? యాక్చువల్గా అక్టోబర్ 7th నుంచి 2023లో హమాస్ అటాక్ చేసిన దగ్గర నుంచి నేను ఈ వార్ టైంలోనే 7 సార్లు ఇజ్రాయెల్ వచ్చానండి. ఇది 8వ సారి వార్ టైంలోన ఈ 2 yearsలా. ఇక్కడ ఇజ్రాయెల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇది చాలా సేఫ్ కంట్రీ అండి. వీళ్ళకి 4 రకాల డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. అదేంటంటే ఐరన్ డూమ్ ఒకటి, డేవిడ్ స్లింగ్ ఒకటి, అలాగే లేటెస్ట్ ఇప్పుడు ఏంటంటే లాసర్ బీమ్స్. ఏ మిసైల్ అయినా ఏ కంట్రీ నుంచి, ఇరాన్ నుంచి వచ్చినా ఇవన్నీ 90, సపోజ్ 100 మిసైల్స్ వస్తే 98ని బ్లాస్ట్ చేస్తాయండి. నేను లాస్ట్ జూన్ 13లో కూడా నేను చూశాను ఎలాగైతే బ్లాస్ట్ చేసి ఇచ్చేస్తారో. లాస్ట్ ఈ 3 days నుంచి కూడా హండ్రెడ్స్ ఆఫ్ మిసైల్ బ్లాస్ట్ చేయడం మేము మా గ్రూప్ అంతా చూసామండి. ఎలాగా కళ్ళ ముందే 2 అయితే మన హోటల్ పక్కనే పడ్డాయి. 100 వదిలితే 98 నాశనం అయిపోతాయి. అన్ని బ్లాక్, 1, 2 సేమ్ మిసైల్స్ ఎక్కడైనా పడతాయి. జనరల్ గా జూదుల్లో ఏంటంటే ఈ కంట్రీ ఏంటంటే ఏలి తట్టున్నా ఇమ్మీడియట్ గా కంట్రీ అంతా సైరన్స్ వచ్చి ప్రతి మొబైల్ కి ఇమ్మీడియట్ గా ఒక బీప్ సౌండ్ వస్తుంది, యు గో టు బంకర్స్ అని. అందుకే జనరల్ గా ఎవరు ఇక్కడ డెత్ టూలు తక్కువ అండి. ఒకసారి హజిబుల్లా లెబనాన్లో నుంచి 800 రాకెట్లు ఫైర్ చేస్తే 250 కోడిపెట్టలు చచ్చిపోయేవి. మనుషులు ఎవరు చచ్చిపోలేదు. మన శివకాశీలో ఉన్న టపాస్కాయల ఫ్యాక్టరీలు పేర్తేనే 40-50 మంది చచ్చిపోతారు. సేమ్ వే సద్దాం హుస్సేన్ గల్ఫ్ వార్ టైంలో 39 స్కడ్ మిసైల్స్ వదిలితే 2 చచ్చిపోయారు. అలాగా ఈ దేశంలోన 4 వెరైటీస్ షీల్డ్స్ ఉంటాయి. దే కెన్ బ్లాస్ట్ ఎనీథింగ్ యాజ్ లాంగ్ యాజ్. ఇది వార్ టైంలో ఇక్కడ ఫ్రీ, వీఆర్ గోయింగ్ ఎవ్రీవేర్ వితౌట్ ఎనీ ప్రాబ్లం. అయితే మన ఇండియన్ వర్కర్స్ ఉన్నారు. ఇజ్రాయెల్ మొత్తం అన్ని ప్రాంతాల్లో అలానే ఉందా, లేకుంటే ఇజ్రాయెల్ మొత్తంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా అలాగే ఉందా సేఫ్ గా, లేకుంటే కొన్ని ప్రాంతాలు ఆల్మోస్ట్ బెర్షం, మనకి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, కచ్ నుంచి కోహిమా అంటాం కదా, అలాగా వీళ్ళకి డాన్ నుంచి బెర్షబా, మౌంట్ ఆఫ్ డెడ్ సీ ఆఫ్ గలిలే నుంచి మెడిటరేనియన్ సీ, మొత్తం ఈ దేశం అంతా కూడా 21,800 స్క్వేర్ కిలోమీటర్స్. మొత్తం దేశం అంతా సేఫ్ అండి. అయితే ఎక్కడైతే ఈ మిసైల్స్ బెర్షవా అని అది సౌత్లోన డిజర్ట్ ప్లేస్లు, అక్కడ ఒకసారి ఓ హాస్పిటల్ని కొట్టింది. అప్పుడే ఎవరో చచ్చిపోయారు తప్ప తర్వాత నథింగ్ ఈజ్ నాట్ డెత్ టూల్స్. ఇప్పుడు ఈ 100 వదిలితే 2 ఎప్పుడైతే 2 స్ట్రక్ అవుతాయో అవి ఎవరినో పైన ఉన్నోళ్ళని ఇంజురీస్, గాయాలు తప్ప జనరల్గా కంట్రీ అంతా సేఫ్ అండి. అందుకే ఇక్కడ మనం ఉన్న మన తెలుగు వాళ్ళు కానీ, ఇండియన్ వర్కర్స్ కానీ ఒక 60,000 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. వాళ్ళు ఎవరు కూడా బ్యాక్ వెళ్ళిపోవడానికి ఇచ్చారు మన గల్ఫ్ స్టేట్స్ లాగా. లైక్ గల్ఫ్ స్టేట్లో కువైట్, ఖతారు, బహ్రెయిన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఈ అరబ్ గల్ఫ్ స్టేట్లో జనాలు జడిసిపోయి ఇంటికి రావడానికి చూస్తారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చూడరండి. ప్రధానంగా యుద్ధం జరుగుతుంది ఇరాన్ ఇజ్రాయెల్ వద్ద. బట్ మీరు ఇజ్రాయెల్లో సేఫ్ గా ఉంది, అంత బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. కానీ మిగతా గల్ఫ్ దేశాలన్నింటిలో మాత్రం, అవును, మిగతా గల్ఫ్ దేశాల్లో భయాందోళనకు గురవుతూ వారు బయటికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మన తెలుగు వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏమంటే చెప్తుంది, మీరు అందరూ కూడా 450 kilometers ట్రావెల్ చేసి మస్కట్ ఎయిర్పోర్ట్కి వచ్చేయండి, అక్కడి నుంచి తీసుకెళ్తామని చెప్తున్నారు. అయితే ఇక్కడ అలాంటి పరిస్థితి ఏమి లేదండి.
ఇజ్రాయల్ ఈజ్ అ వెరీ సేఫ్ కంట్రీ. కానీ వి సా ద వార్. ఆ మీద నుంచి వెళ్తుంటే ఎలాగా వీళ్ళు బ్లాస్ట్ చేస్తున్నారనేది మనకి దీపావళి టైంలో బాంబులు పేలుతాయి కదా, అలాంటి సౌండ్లు ఎక్కడో పడుతుంటాయి, కానీ జన నష్టం మట్టుకు ఎక్కడ లేదు. మీరు అక్కడ ఉన్నప్పుడే కనిపిస్తున్నాయండి పైన గాల్లో ఆకాశంలో మిసైల్స్ బాంబులు వచ్చేటి? చాలా చూసాం. 3 రాత్రులు కంటిన్యూస్ గా చూసాం ఫైరింగ్, నైట్ డే కూడానా. ఇప్పుడు ఇరాన్ పరిస్థితి ఏంటంటే, ఇరాన్కి లిటరల్ గా ఎయిర్ కవర్ లేదండి. దే టేకెన్ అవుట్ S-400 డిఫెన్స్ మిసైల్స్ ఇవన్నీ కూడా ఇజ్రాయలీస్ లాస్ట్ టైం నాశనం చేసి పారేశారు. ఇరాన్కి ప్లేన్లు లేవు ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి, బాంబులు వేయడానికి. అయితే ఇజ్రాయెల్కి F-35s, F-22 ర్యాప్టర్స్ ఇవన్నీ ఉన్నాయి. బంకర్ బరస్టస్ బాంబర్స్, అమెరికన్ B-52లు ఇవన్నీ కూడా ఇరాన్ మీద కేక్ వాక్, వెళ్ళి బాంబ్ చేసి వచ్చగలరు. కానీ ఇరాన్ కెనాట్ కమ్ విత్ ఎ సింగిల్ ప్లేన్ ఆన్ ఇజ్రాయెల్. మొదటిది ఎందుకంటే వాళ్ళు ఎన్ని 50 years బ్యాక్ అవుట్డేటెడ్ ప్లేన్లు. దే డోంట్ నో హౌ టు రీఫ్యూల్ ఇన్ ద మిడ్ ఎయిర్. దే డోంట్ హ్యావ్. ఇజ్రాయెల్ కంటే ఎక్కువ కూడా గల్ఫ్ ఇరాన్కి దేశాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది అనుకోవచ్చా? మెయిన్ అది అమెరికన్ టార్గెట్స్ ఉన్నాయని చెప్పి అక్కడ బేస్లు ఉన్నాయని వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటే, అయితే ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ ఏకమైపోయి వార్నింగ్ ఇచ్చాయి ఇరాన్కి, మీ అంతా ఏకమైపోతావు నువ్వు మా మీద టచ్ చేస్తే అని. సో ప్రస్తుతం అయితే అక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది ఇజ్రాయెల్లో. బ్యూటిఫుల్ అండి, బ్యూటిఫుల్ అండి. సెకండ్ల మోత కూడా ఓన్లీ ఏం థింగ్ లేదంటారా? ఏంటంటే ఏం లేదండి. మేము కంటిన్యూస్ గా ట్రావెల్ చేస్తున్నాం 100 kilometers ఈ కంట్రీలోన. సో ప్రెసెంట్ మీరు ఎక్కడ ఉన్నారు సార్? ఏ ప్రాంతంలో ఉన్నారు? ఎగ్జాక్ట్ గా నబ్లుస్ అంటే నార్త్ కి సౌత్ కి మధ్యన మధ్యప్రదేశ్ లాంటి మన ఇండియాలోన మధ్యప్రదేశ్ లో ఉన్నామన్నమాట. నబ్లుస్ ఇది పాలస్తీనియన్ హెడ్ క్వార్టర్స్, మౌంట్ గెరాజిము దీని పేరు. బైబిల్లోన జాన్స్ గాస్పెల్ 4th chapter లో మెన్షన్ అయి ఉంటది ఇది. అక్కడ ఇజ్రాయెల్ ప్రభుత్వం ఏమన్నా ఆ, అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ వారికి కానీ ఏమన్నా చెప్తుందా, ఏమైనా అటెన్షన్ చేస్తుందా అండి? అరే ఎవ్రీ టైమ్ ఎనీథింగ్ ఇస్ దేర్ ఇమీడియట్లీ దే విల్ ఇన్స్ట్రక్షన్స్. ఒకవేళ నిన్న రాత్రి 700 మిసైల్స్ హజిబుల్లా వదిలింది లెబనాన్ నుంచి. 700 అవి నాకౌట్ చేసి పారేశారు మొత్తం అంతా. అది నాకౌట్ చేయడం ఒకటి కూడా కాకుండా ఇజ్రాయెల్లో ఇజ్రాయెల్ పేలలేదంటారా? జెట్స్ హజిబుల్లా వదిలినటువంటి ఇజ్రాయెల్స్ మిసైల్స్ లెబనాన్ నుంచి దానివల్ల నష్టం లేదు, ఒకరు కూడా చచ్చిపోలేదు. ఇంపాక్ట్ ఏం లేదు ఇజ్రాయెల్లో. నథింగ్. అచ్చా. ఎందుకంటే దే షూట్, మొదటిది దే విల్ షూట్ ద మిసైల్స్, అట్లని డిస్ట్రాయ్ చేస్తారు ఎయిర్ లోనే. సెకండ్ ఏమంటే చేస్తారు, ఇజ్రాయలీ జెట్స్ వెళ్ళి ఎక్కడి నుంచి అయితే మిసైల్స్ వచ్చాయో ఆ మిసైల్ బేసిస్ మీద నాశనం చేసి పారేస్తాయి. లెబనాన్ లోన మొత్తం నేలమట్టం చేస్తారు రాత్రి. సో మొత్తానికైతే ఇజ్రాయెల్ చాలా ప్రశాంతంగా ఉంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. పబ్లిక్ అందరూ కూడా సేఫ్ కంట్రీ అండి, సేఫ్ కార్యక్రమాలన్నీ డైలీ యాక్టివిటీస్ అన్ని కొనసాగుతున్నాయండి, స్కూల్స్ కానీ మిగతా మామూలే. కానీ కాలేజెస్ ఓన్లీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫీసెస్ నేషనల్ పార్క్స్ అంటారు, వీళ్ళకి 167 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. అవి మటుకు క్లోజ్ చేస్తారు. కారణం ఏంటంటే ఏ టూరిస్ట్ అయినా అక్కడికి వెళ్ళినప్పుడు చచ్చిపోతే $millions ఇజ్రాయలీ గవర్నమెంట్ వాళ్ళకి పే చేయాలా. ఇప్పుడు గతంలో హమాస్ వాళ్ళు దాడి చేసినటువంటి ఆకస్మిక దాడి లాంటి ప్రయత్నాలు ఇప్పుడు చేస్తే ఇరాన్ మళ్ళీ దాన్ని కూడా డిఫెండ్ చేయగలుగుతుందా ఇజ్రాయెల్? ఇరాన్ చేయలేదండి. అది కారణం ఏంటంటే ఇరాన్ నౌ డెడ్ స్నేక్. ఇరాన్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇరాన్ ఏమొచ్చి మిసైల్స్ వదలడం తప్ప ఇంకేమీ చేయలేవు. ఎందుకంటే వాళ్ళకి ప్లేన్ లేవు బాంబ్ చేయడానికి ఇజ్రాయెల్కి వచ్చి. అయితే ఇజ్రాయెల్ ఇరాన్కి వెళ్ళి బాంబ్ చేసగలదు. మొత్తం అంతా తుక్కు రేపిస్తారు న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నిటిని. అలాగే ఇరాన్ సైనికులు పంపలేదు ఇక్కడికి. అదే ఇజ్రాయలీస్ కావాలనుకుంటే దే గో ఇన్సైడ్ ఇరాన్. వరల్డ్స్ టాప్ మోస్ట్ కమాండోస్ అండి వీళ్ళు. ఒక ఇజ్రాయలీ కమాండో ఈక్వలెంట్ టు 19 US Marines. సో thank you. ఇజ్రాయల్ ఈజ్ హ్యావింగ్ ఎ వరల్డ్స్ టాప్ Right. క్లాస్ ఇది కమాండోస్. రైట్, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి అది ఇజ్రాయెల్లో చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా చెప్తున్నారు. అక్కడ లైవ్లో మనం ఇప్పటివరకు చూస్తాం. అక్కడ ఇరాన్ చేస్తున్నటువంటి దాడిలో ఎలాంటి ఇంపాక్ట్ కల్పించట్లేదు ఇజ్రాయెల్లో. అక్కడ ప్రజలందరినీ కూడా చాలా సేఫ్గా ఉంచింది ఇజ్రాయెల్. అంటే వచ్చేటువంటి మిసైల్స్ కానీ ఇరాన్ నుంచి వచ్చేటువంటి ప్రతి దాడిని కానీ గాలిలోనే తిప్పికొడుతూ డిస్ట్రాక్ట్ చేస్తుందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి మనకు చెప్తున్నారు.